ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో ఏపీ పోలీసులపైన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలపైన అటు పోలీసు అధికారులు, ఇటు పోలీసు అధికారుల సంఘంతో పాటుగా ఇటు రాజకీయ నాయకులు కూడా జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉండగా వైసీపీ నాయకులు మాత్రం సమర్థించుకుంటున్నారు. అసలు పోలీసులపైన జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి? దానికి పోలీసులు ఇస్తున్న కౌంటర్లేంటి? లెట్స్ వాచ్. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య అగ్గి రాజేసుకుంటుంది. మంగళవారం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో భాగంగా పోలీసులపై జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లెలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పుదోవ పడుతుందని ధ్వజమెత్తారు. అక్కడితో ఆగని జగన్ పోలీసులు చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని, ఎల్లకాలం చంద్రబాబు సీఎంగా ఉండరని, తాము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలుడదీసి చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని, మేం అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు. అయితే పోలీసులపై జగన్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి రాజకీయ రంగుతో పాటు కాకి రంగు పులుముకుంది. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలను పక్కన పెట్టి టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తూ ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, ఈ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ మరోవైపు జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కాగానే దాని మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకుపోయారు. దీంతో హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అదే హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లడం సురక్షితం కాదని పైలట్లు జగన్ కు చెప్పారు. దీంతో ఆయన బెంగళూరుకు పయనమయ్యారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏపీలో బీహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మేం అధికారంలోకి వస్తే పోలీసులు గుడ్డలుడదీస్తాం, ఉద్యోగాలు ఊడదీస్తామని వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ రంగుతో పాటు కాకి రంగు పులుముకుంది. జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో కలకలం రేగడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పోలీస్ అధికారులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీ హోంమంత్రి అనిత స్పందిస్తూ జగన్ శివ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ తగాదాలతోనే లింగమయ్య హత్య జరిగిందని, కానీ దానికి రాజకీయ రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. లింగమయ్య హత్యను రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారన్న ఆమె జగన్ మానసిక పరిస్థితిపై జాలి పడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో
వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేశారని విమర్శించారు. లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన లింగమయ్య హత్యపై జగన్ అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు. జగన్ పదే పదే పోలీసులను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.